సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో మంత్రులైన కాకి నక్క పులి వంచనను పసిగట్టలేనటువంటి ఒంటె పాపం సింహం చేతిలో ఎలా ముగిసిపోయిందో విన్నాం కదా. తరువాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం, ఓకేనా? ఓకే మమ్మీ. ఇంతకీ ఆ కథను ఎవరికి చెబుతున్నారమ్మా? సంజీవకుడు దమనకుడికే కదా మమ్మీ. వెరీ గుడ్, భలే చెప్పావు తల్లి. అవును, సంజీవకుడు దమనకుడికి ఆ కథను గురించి చెప్పాడుగా. ఆ కథలో బాధ ఏదో ఉంది, అది చెబితే బాగుండు అనుకుంటున్నాడు దమనకుడు. దమనకుని మనసులోని మాట గ్రహించినట్టుగా ఇలా అన్నాడు సంజీవకుడు. నీకు ఈ కథ ఎందుకు చెప్పానో తెలుసా? రాజుకి నీలాంటి పాత సేవకుల మీద ఉండే అభిమానం, అనురాగం నాలాంటి కొత్త సేవకుల మీద ఉండదని చెప్పడానికే. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, రాజుల సేవ ఎప్పటికీ ప్రమాదకరమే. ఈ మాట ఎందుకంటున్నానంటే వడ్రంగి సింహం కథ గుర్తొచ్చి అంటున్నాను. వింటానంటే ఆ కథ కూడా చెబుతాను అన్నాడు సంజీవకుడు. చెప్పు కథ నాకు భలే ఇష్టం అంటూ ఉత్సాహంగా అడిగాడు దమనకుడు. సంజీవకుడు కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. అనగనగా ఒక ఊరిలో ఒక వడ్రంగి ఉండేవాడు. కట్టెల కోసం అతను తరచూ అడవికి వెళ్ళి చెట్లు కొడుతూ ఉండేవాడు. కావలసిన కట్టెలు ఇంటికి తెచ్చుకునేవాడు. వాటితో పనిముట్లు తయారు చేసి అమ్ముతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తూ ఉండగా ఓ సింహం అతనికి ఎదురయ్యింది. భయంతో వణికిపోయాడు. అతని భయాన్ని చూసి సింహం జాలిపడి ఇలా అంది, భయపడకు అని. ఏనుగు కుంభస్థలాలు బలిసిన జింకలంటే నాకిష్టం. నీలాంటి బలహీనులు కాదు. వెళ్ళిరా, నిన్నేం చెయ్యను అంది మళ్ళీ. అదేంటి మమ్మీ, సింహం మనిషిని చూసి కూడా తినకుండా వదిలేసిందే, ఎందుకు? ఏమో, నాకు నీలాగే అనుమానమొస్తుంది. ఎందుకో విందాం నానా. అలా సింహం ఆ మనిషిని వెళ్ళమని చెప్పడంతో వడ్రంగికి పెను ప్రమాదం తప్పినట్టయి ఆనందమనిపించింది. ఆ ఆనందంతో సింహానికి సాష్టాంగపడి నమస్కరించి ఇంటికొచ్చేశాడు. అయితే సింహం మీద అతనికి చెప్పలేనంత అభిమానం కలిగింది. ఆ అభిమానంతో అడవికి తాను వెళ్ళినప్పుడల్లా సింహానికి తగినంత ఆహారాన్ని మూటగట్టుకుని వెళ్ళేవాడు. సింహానికి పెట్టి సంతోషించేవాడు. దాంతో సింహం వేట మానేసి వడ్రంగి తెచ్చిన ఆహారాన్ని తిని త్రేంచి గుహలోనే ఉండిపోసాగింది. రాజుగారు వేటాడట్లేదు, గుహలో నుండి బయటకు రావట్లేదు. ఏమైంది అనుకుని సింహం సేవకులు నక్క కాకి ఓ రోజు సింహాన్ని కలిసి ఇలా అడిగాయి. ఏమైంది మహారాజా, వేట మానుకున్నారు, కనీసం గుహలో నుండి కూడా బయటకు రావట్లేదు, ఏం జరుగుతోంది అని. అప్పుడు సింహం ఇలా అంది, ఏం జరుగుతుందంటే నాకు అభిమాని దొరికాడు. అతడు ఆహారం తెచ్చిపెడుతున్నాడు. ఇదిగో నేనిలా ఎంచక్క గుహలో ఉండి తింటున్నాను. అదే సరిపోతుంది నాకు అంటూ గర్వంగా. అరే భలేగా ఉందే, మంచి అభిమాని దొరికాడు, అతను చూడాలనిపిస్తోంది అన్నాయి నక్క కాకి. ఉండండైతే, అతను ఇవాళ వచ్చే వేళయింది, తప్పకుండా అతన్ని మీకు చూపిస్తాను అంది సింహం. నక్క కాకితో పాటుగా సరదాగా గుహ బయటకు వచ్చింది. చాలా రోజులకి బయటికి వచ్చిందేమో,
చుట్టుపక్కల ఉన్న చెట్టు పుట్ట చూసి అడవంతా పచ్చపచ్చగానే ఉంది అనుకుంది. అంతలో వడ్రంగి వస్తూ కనిపించాడు. అతని వీపున ఆహారం మూటగా వేలాడుతూ ఉంది. అతన్ని చూడగానే ఆనందంతో అదిగో చూడండి, అతనే నా అభిమాని అంటూ వడ్రంగిని చూపించింది సింహం. నక్క కాకి వడ్రంగిని వింతగా చూశాయి. వడ్రంగి మాత్రం కాకి నక్కల్ని చూసి కంగారు పడ్డాడు. తెచ్చిన ఆహారాన్ని కింద పడేసి వెంటనే దగ్గర్లో ఉన్న చెట్టెక్కేశాడు. అది చూసిన సింహానికి ఆశ్చర్యమనిపించింది. ఆశ్చర్యంతోనే సింహం ఇలా అడిగింది, ఏమైందయ్యా? క్రూర జంతువుని, నన్ను చూసి భయపడని వాడివి ఈ నక్క కాకిని చూసి భయపడుతున్నావేంటి? ఇలా హఠాత్తుగా చెట్టెక్కావేంటి అని. నువ్వు క్రూర జంతువైనా నీతో నాకు పరిచయం ఉంది. నువ్వు నన్నేం చెయ్యవన్న నమ్మకముంది. ఆ నక్క కాకులతో నాకు పరిచయమే లేదు. పైగా వాటి బుద్ధులు మంచివి కావు అంటారు అందరూ. నువ్వు మంచిదానివే కావచ్చు, కాని నీ సేవకులు మంచివారన్న నమ్మకం నాకు లేదు. చెడు సేవకులు ఉన్న రాజు పడగెత్తిన పాములాంటివాడు. ఏ క్షణమైనా కాటేయొచ్చు. అందుకే ఇలా చెట్టెక్కి నన్ను నేను కాపాడుకున్నాను అన్నాడు వడ్రంగి. సంజీవకుడు కూడా ఈ కథ చెప్పి అర్ధాంతరంగా ముగించాడు. మమ్మీ, నాకు ఒక అనుమానం. అసలు సంజీవకుడు ఇప్పుడెందుకు ఆ కథ చెప్పాడు? ఈ కథ నుంచి ఏం చెప్పాలని? అదే ప్రశ్ననే దమనకుడు కూడా సంజీవకుణ్ణి అడిగాడు చిన్ని తల్లి. ఓహో, మరి సంజీవకుడు ఏం చెప్పారు మమ్మీ? విందాం ఏం చెప్పాడు. సంజీవకుడు ఇలా అన్నాడు, ఏం చెప్పదలుచుకున్నానంటే పింగళకుడు మంచివాడే, కాకపోతే అతని చుట్టూ ఉన్న సేవకులే మంచివారు కాదు అనిపిస్తోంది. మంచి సేవకులు లేని రాజు వంచనకు వెనుకాడడు అన్నాడు. అలా అంటూనే, ఏదైతేనేం పింగళకుడు నన్ను శత్రువు అనుకుంటున్నాడు. సేవకులు నన్ను అతనికి శత్రువుని చేసేశారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది ఒకటే, అదే యుద్ధం అన్నాడు. రాజుతో యుద్ధం చేస్తావా అంటూ ఆశ్చర్యపోయాడు దమనకుడు. మరేం చెయ్యమంటావ్? నిలబడి నిలువున ఆహారమైపోమంటావా? లేదు, యుద్ధమే చెయ్యాలి. గెలిచినా నన్ను నేను కాపాడుకున్నట్టు, అదే ఓడిపోయాను వీరస్వర్గాన్ని అలంకరిస్తాను అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు సంజీవకుడు. సంజీవకుడికి ఏమైనా భలే ధైర్యం కదా మమ్మీ, శివలాగా. శివానా? అతనెవరే? అట్ట మరి, ఎప్పుడు చదువు చదువు అదంటావు. ఎప్పుడైనా నాతో పాటు కలిసి టీవీ చూసావా? చూస్తే నీకు తెలిసేది. ఆ కార్టూన్లో శివ అదే హీరో ఎంత బాగా ఫైట్ చేస్తాడో తెలుసా? ఓ అవును కదా. సారీ చిన్ని తల్లి, రేపట్నుంచి నేను నీతో పాటు కార్టూన్ చూసి శివ ఎవరో తెలుసుకుంటాను, సరేనా? సరేలే. అబ్బో, మా చిట్టి తల్లి ఏంజెల్కి అలకొచ్చినట్టుంది. సరే సరే, మనకెందుకులే నాన్నయ్య గొడవలు, కథ విందాం. కథలోకి వెళితే, సంజీవకుడు తీసుకున్న ఆ గట్టి నిర్ణయానికి దమనకుడు ఇలా అంటున్నాడు, చాలు చాలు నువ్వు నీ మాటలు. సేవకులు రాజుతో యుద్ధానికి తలపడకూడదు. రాజు బలవంతుడు. అతనితో సేవకుడు యుద్ధం చేస్తే గెలుపు అసాధ్యం. అయినా ప్రమాదం నుంచి తెలివిగా తప్పించుకోవాలి కాని యుద్ధమంటూ ఇలా పరుగుతీస్తావేంటి? యుద్ధమంటే ఏమనుకున్నావ్? బలాబలాలు తెలుసుకోవాలి, అనుపానులు చూసుకోవాలి. గెలుపు ఖాయమంటేనే కయ్యానికి కాలు దువ్వాలి. లేకపోతే తీతువు పిట్ట సముద్రం కథలా ఉంటుంది నీ పరిస్థితి. ఆ కథ చెబుతాను, విను అన్నాడు దమనకుడు కోపంగా. అంటూనే కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మమ్మీ, ఇప్పుడు ఆ కథ చెప్తావా? ఏ వద్దా బంగారు? చెప్పు మమ్మీ, వింటాను. అంటే నువ్వు మామూలుగా ఈ రోజుకి టైం అయిపోయింది, ఆ కథ రేపు చెప్తాను అని అంటావు కదా, అందుకలా అన్నా. వెటకారం. మనం కథ మొదలుపెట్టింది ఇప్పుడేగా, ఇంకా చాలా సమయం ఉంది పడుకోవడానికి. కథ మొదలుపెట్టనా? అలాగే మమ్మీ. అనగనగా ఓ సముద్రం. ఆ సముద్రం ఒడ్డున ఓ చెట్టు. ఆ చెట్టు మీద తీతువుల పిట్ట జంట ఒకటి కాపురం ఉంటోంది. చల్లని గాలి, చక్కని ప్రదేశం. హాయి హాయిగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అబ్బా,
సముద్రం దగ్గర భలే బాగుంటుంది కదా మమ్మీ. అవును తల్లి, భలే ఉంటుంది. మమ్మీ నన్ను కూడా హాలిడేస్ ఇచ్చినప్పుడు నన్ను కూడా సముద్రం దగ్గరికి తీసుకెళ్ళమని డాడీని అడగవా? అదేదో నువ్వే అడగచ్చుగా నాన్నని. అమ్మో నానా, నాకు భయం మమ్మీ. అబ్బా, భలే నటిస్తున్నావు దొంగ. నాన్న ఏ రోజైనా నువ్వడిగింది కాదన్నాడా? లేదు. మరింకేం, అడుగు. ఒకవేళ వద్దు అంటే ఏదో ఒక కారణం ఉంటే తప్ప నాన్న వద్దు అనడు, సరేనా? సరేలే మమ్మీ. మరి కథలోకి వెళితే, హాయిగా గడిచిపోతూ ఉన్నటువంటి ఆ కాలంలో కొంతకాలానికి ఆడతీతువు గర్భం ధరించింది. గర్భం ధరించిన వారికి కోరికలు ఉంటాయని, వాటిని తీర్చాలని తెలుసుకున్న మగతీతువు ఆడతీతువుతో ఇలా అంది. నీకేం కావాలో చెప్పు, తెచ్చిపెడతాను. అంటే నాకేమీ అక్కర్లేదు అంది ఆడతీతువు. కోరికలు చంపుకోకు, చెప్పు, నా శక్తి మేరకే తీర్చే ప్రయత్నం చేస్తాను అంది మగతీతువు. సరే, అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. ఇక్కడ్నుంచి ఎంత త్వరగా కాపురం ఎత్తివేస్తే అంత మంచిది అంది ఆడతీతువు. ఆశ్చర్యపోయింది మగతీతువు. ఎందుకు ఇక్కడ్నుంచి మన కాపురం ఎత్తేయాలి అని అడిగింది. అప్పుడు ఆడతీతువు ఇలా అంది. ఎందుకంటే అమావాస్య పున్నమికి సముద్రానికి ఆటుపోటులు ఎక్కువవుతున్నాయి. పెద్ద పెద్ద అలలతో ఎగసిపడుతోంది సముద్రం. రేపో మాపో నేను గుడ్లు పెడతాను. అంతెత్తున విరిగిపడుతున్న అలలకి గూట్లోని గుడ్లు కొట్టుకుపోతాయేమోనని నాకు భయంగా ఉంది అని అంది. భార్య భయానికి భర్త పగలబడి నవ్వాడు. నీకా భయం అక్కర్లేదు. మన గుడ్లేమీ కొట్టుకుపోవు. సముద్రుడు అందుకు సాహసించడు. ఎందుకంటే అతనికి మన రాజు గరుత్మంతుడంటే ఎంతో భయం. మన రాజు మనకి అండగా ఉన్నంతకాలం మనకేమీ కాదు అన్నాడు. ఆ తీరు ఆడతీతువుకి నచ్చలేదు. ఈయనగారు ఎప్పుడూ ఇంతే, ఏది చెప్పినా వాళ్ళున్నారు వీళ్ళున్నారు అంటూ భయపడొద్దు అంటాడు. భారం ఎవరిమీదో వేసి కూర్చుంటాడు. ఇది పద్ధతేనా అనుకుంది ఆడతీతువు. ప్రమాదం పొంచి ఉన్నదంటే, ముంచుకొని వస్తున్నది అంటే తప్పించుకొని పారిపోవాలి. అంతేకాని తిని తీరిగ్గా కూర్చొని ఎవరో వచ్చి కాపాడుతారు అనుకుంటే ఎలా? ఎంత బలవంతుడైనా సమయానికి అనుకూలంగా ప్రవర్తించాలి. ప్రవర్తించకపోతే నష్టం అతనికే అని మనసులో ఆలోచించుకుంటూ ఆడతీతువు మాట్లాడక ఊరుకుంది. ఏంటి, దీనికి కూడా కోపమేనా, మాట్లాడడం లేదు అని అడిగింది మగతీతువు. కోపం కాదు, నీ వరస చూస్తుంటే నాకెందుకో హంస తాబేలు కథ గుర్తుకొస్తోంది. మాట విని మూర్ఖుడు తాబేలులా చచ్చిపోతాడు అంది ఆడతీతువు. తనని మూర్ఖుడు అన్నా పర్వాలేదు, ముందు తాబేలు కథేంటో తెలుసుకోవాలి అనుకున్నాడు మగతీతువు. ఆలస్యం దేనికి, ఆ కథేంటో చెప్పు అని అడిగింది మగతీతువు. ఆడతీతువు కథను ఇలా చెప్పడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడా కథను నేను రేపు చెబుతాను, ఎందుకంటే టైం అయిపోయింది కదా. అలాగే.